మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. అలాగే మీ సోదరులందరూ కూడా శని వక్రించి మరి మీనరాశిలో ఉండడం ద్వారా సోదరులు, మీ అక్క చెల్లెలంతా కూడా కలిసి పైకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే రాహు మరి కుంభరాశిలో ఉండడం ద్వారా కఠినమైనటువంటి పదజాలంతో మీరు మాట్లాడడము, కొంచెం కాస్త కఠినంగా మాట్లాడటము, దాని ద్వారా నష్టము. అదేవిధంగా ఈ రాశి వారందరూ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుల బాధలన్నీ కూడా వీళ్ళని కనీసం ఇంట్లో కూడా ఉండకుండా మరి ఈ విధంగా అప్పులు వసూలు చేయడం అనేటటువంటి మైక్రో ఫైనాన్స్ లాగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా సినిమాల్లో ప్రయత్నించాలని చెప్పి ప్రయత్నిస్తారు. అలాగే ఒక మనిషి కోసం తన ప్రాణాన్నైనా సరే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో వీరంతా కూడా ముందుకెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఆ రకంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు గడించడానికి ఈ యొక్క మకర రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందే ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు, అవన్నీ కూడా మీకు మంచి లాభాల బాటలోకి వెళ్తాయి. అయితే అష్టమ కేతుగ్రహ ప్రభావాల వల్ల కాస్త డిప్రెషన్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని డిప్రెషన్లోకి పంపించేటటువంటి వారితో స్నేహాలు చేయకూడదు. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటటువంటిది కుదరటం లేదు. కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరే సర్దుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇతర పరిహారాల కోసం మీరు ఏం చేయాలంటే అండి, ఈ యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవాలా, జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలా. అలాగే ఈ యొక్క కేతు జపము, కేతు స్తోత్రాలు జపం చేయాలా. అలాగే కేతుగ్రహాన్ని స్తుతించడం వల్ల అధికమైనటువంటి ఈ యొక్క గుర్తింపు వస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ మనకి ఏం అవసరం లేదు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారు మాకు అవసరం లేదండి, మేము కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి అని ఆలోచిస్తారు. అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి. పార్టీలు, పబ్బాలు అని చెప్పి మీరు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతు జరుగుతున్నాడు కదా, అందువలన కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావో ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా వాళ్ళకి 7 గంటలక మీరు 7:05 నిమిషాలకి మీరు ఏం చేయాలంటే అండి, ఇది కేతుకి చక్కగా పూజ చేసుకోవాలి, దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ గణేష్ మహారాజ్కి ఆ టైంలో గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.